హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 872కి అందరికీ స్వాగతం. యాక్చువల్గా ఇది 872 కాదు, 884 అవ్వాలి. బొడసకి దగ్గర నేను 10 రోజులు టెక్ న్యూస్ని అయితే చేయలేదు. టెక్ న్యూస్ అని కాదు, ఏ వీడియోస్ని అయితే నేను పోస్ట్ చేయలేదు. నేను ఆల్రెడీ లాస్ట్ టైం టెక్ న్యూస్ చేసినప్పుడు చెప్పాను 10 days నేను సెలవు అయితే తీసుకుంటున్నానని చెప్పేసి. పండగ వచ్చింది కాబట్టి నేను ఊరైతే వెళ్ళాను. సో అక్కడ నుంచి కూడా నేను ఇంత ముందు గతంలో వీడియోస్ని అయితే పోస్ట్ చేశాను. నేను బ్లాగ్ కూడా చేసి పెడదాం అనుకున్నాను, బట్ వచ్చేసరికి ఎందుకో రెస్ట్ తీసుకోవాలనిపించింది బాగా. సో ఈ 10 రోజులు అయితే మాత్రం చాలా లాంగ్ రెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే లాంగ్ లీవ్ అయితే తీసుకున్నాను. నా లైఫ్లో ఇదే పెద్ద లాంగ్ లీవ్ అయి ఉండొచ్చు. సో అంతకుముందు నేను బిజినెస్ చేసినప్పుడు కానీ ఈ యూట్యూబ్గా స్టార్ట్ చేసిన తర్వాత కెరియర్, సో అస్సలు రెస్ట్ అయితే ఎప్పుడు తీసుకోలేదు, ఇంత లాంగ్ రెస్ట్. సో ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను. అందువల్ల మనకి టెక్ న్యూస్ అయితే రాలేదు, అలాగే వేరే వీడియోస్ కూడా అయితే రాలేదు. మొన్న నైట్ నేను వచ్చాను సో ఊరు నుంచి. నిన్న మార్నింగ్ సామ్సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేశాను. ఈ రోజు వచ్చేసరికి నేను అమెజాన్లో మనకి సేల్స్ ఉన్నాయిగా, రిపబ్లిక్ డే సేల్స్, దాని మీద అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ చూసుకుంటే మనకి అమెజాన్ రిపబ్లిక్ డే సేల్స్ని అయితే అనౌన్స్ చేసింది. అలాగే ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి బిగ్ సేవింగ్ డే సేల్స్ అయితే అనౌన్స్ అయితే చేసిందనమాట. సో అమెజాన్లో వచ్చేసరికి మనకి 20వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు అయితే జరగబోతున్నాయి. 19వ తారీఖు రేపటి నుంచి ప్రైమ్ మెంబర్స్కి రేపటి నుంచే ఈ సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఫ్లిప్కార్ట్లో చూస్తే మనకి 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఈ సేల్స్ అయితే జరుగుతున్నాయి. రెండుట్లోనూ మనకి బ్యాంక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఓ దాంట్లో HDFC మీద 10% డిస్కౌంట్ ఉంటే, ఇంకో దాంట్లో SBI కార్డు మీద 10% డిస్కౌంట్ అయితే ఉంది. రియల్మీ కూడా సో రియల్ పబ్లిక్ డే సేల్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా అయితే అనౌన్స్ చేశారు. వీళ్ళు కూడా 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని అయితే తోసేస్తున్నారు అనమాట. సో ఆఫర్ సేల్స్ చెప్పేసి. సో ఎనీ కంపెనీ, సో అక్కడ అమెజాన్ కావచ్చు, ఇక్కడ ఫ్లిప్కార్ట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ రియల్మీ కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు తీసుకొచ్చిన ఏవైతే ఈ ఆఫర్స్ ఉన్నాయో, ఎంత గొప్ప ఆఫర్స్ అయితే కాదు, ఆల్రెడీ గతంలో తీసుకొచ్చినాయి, ఇక అయిపోవచ్చింది కాబట్టి టైము. సో ఉన్న స్టాక్ను తోసేయడం కోసం తీసుకొచ్చే ఆఫర్సే అని చెప్పుకోవచ్చు అనమాట. వీలైనంత వరకు చూస్ చేసుకొని సో మీరు కొనుక్కోవడం బెటర్ అని చెప్తాను. అది కూడా కార్డ్ ఆఫర్ని వినియోగించుకునే లెక్క అయితేనే ఈ సేల్స్లో పార్టిసిపేట్ చేయాలి, లేకపోతే సో వదిలేయడం బెటర్. తర్వాత ఒక సేల్స్ ఏవోటి వస్తాయి కదా, అక్కడ చూసుకోవచ్చు. సో ఈ సేల్స్కి సంబంధించి నేను ఇవాళ మధ్యాహ్నం ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో చూసి ఈ సేల్స్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి మోటరోలా నుంచి మోటరోలా క్యాప్రీ ప్లస్ అని చెప్పేసి ఒక మొబైల్ ఎంతో ముందు మనకి స్పాట్ అయితే అయింది కదా. ఇప్పుడు అదే మొబైల్ వచ్చేసరికి NBTC సర్టిఫికేషన్ సైట్లో అయితే స్పాట్ అయింది. బట్ ఒకసారికి ఇక్కడ చూస్తే మనకి G30 పేరు మీద ఈ మొబైల్ స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇది HD+ డిస్ప్లేతో స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో, అలాగే 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్. రేర్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇది వచ్చేసరికి డెప్త్ సెన్సార్, థర్డ్ కెమెరా 13 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పి తెలుస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుందంట. 5000 mAh బ్యాటరీతో 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే ఇప్పుడు మనకి NBTC సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ని మనకి ఈ ఇయర్ Q1 అయితే తీసుకురాబోతున్నట్టు ఇంతకుముందు న్యూస్ కూడా అయితే ఉంది. సో స్పెసిఫికేషన్స్ చాలా యావరేజ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. బట్ వచ్చేసరికి ఇది మనకి G30 అంటున్నారు కాబట్టి మరి ప్రైస్ ఎంతలో పెడతారో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి మీడియాటెక్ నుంచి. మీడియాటెక్ ఈ మంత్ 20వ తారీఖున ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు. మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 1000+కి సక్సెస్ రాయి ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే కాలేదు, కానీ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 2 ప్రాసెసర్లు అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్న న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. ఒకటోసరికి డెమెన్సిటీ 1100, ఇంకోటిసరికి 1200 అని చెప్పి తెలుస్తుంది. రెండులోనూ హార్డ్వేర్ సేమ్ అయితే ఉంటాయి. బట్ ఒకసారికి మనకి 1200లో చూస్తే క్లాకింగ్ స్పీడ్ అనేది ఇంకా అంటే ఎక్కువ క్లాకింగ్ స్పీడ్తో అయితే 1200 ఉంటుంది. 1100 వచ్చేసరికి క్లాకింగ్ స్పీడ్ కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ ప్రాసెసర్లో సరికి 6 nm వీళ్ళైన ప్రాసెసర్లు అనమాట. ఈ ప్రాసెసర్ని మనం ఈ నెల 20వ తారీఖున మీడియాటెక్ నుంచి అయితే చూడడానికి ఉంటుంది. సో చూద్దాం మరి ఈ ప్రాసెసర్తో వచ్చే మొబైల్స్ ప్రైజెస్ ఏ రేంజ్లో ఉంటాయి అనేది. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి ఇప్పుడు వస్తున్న క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ కానీ, Exynos 2100 ప్రాసెసర్ కానీ పోటీ కాదు. ఎందుకంటే ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ అలాంటివి. మనం ఇది స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్కి పోటీ అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి యాసూస్ నుంచి. యాసూస్ రోగ్ సిరీస్ మొబైల్స్ని తీసుకొస్తున్నట్టుగా గేమింగ్ మొబైల్స్. సో ఇందులో సరికి మనం ఇప్పటి వరకు రోగ్ 3 వరకు అయితే మొబైల్స్ని చూసాం. ఇప్పుడు వచ్చరికి రోగ్ 4 అంటే అఫీషియల్గా పేరైతే కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ జనరేషన్ గేమింగ్ మొబైల్ యాసూస్ నుంచి, రోగ్ నుంచి అనమాట. సో ఈ మొబైల్ అయితే ఇప్పుడు మనకి 3C సర్టిఫికేషన్లో స్పాట్ అయ్యి, అలాగే స్క్రీన్ షాట్స్ ఎందుకంటే కొన్ని ఇమేజెస్ కూడా బయటకు వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ చూస్తే మనకి మొబైల్ ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్కి ఇప్పుడు తీసుకొస్తున్న మొబైల్స్లో మనకి పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు డిజైన్ పరంగా. అంటే సేమ్ మనకి ప్యాటర్న్ ఒకలాగే అనిపిస్తుంది. అఫ్కోర్స్ కొద్దిగా చేంజెస్ ఉన్నప్పటికీ మనకి సేమ్ అదే ఓతకొట్టులాగా అయితే అనిపిస్తుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. సేమ్ కెమెరా సెటప్ మనం ఇంతకుముందు రోగ్ ఫోన్ 3లో కూడా చూసాం, అంటే డిజైన్ వైజ్గా. సో అదే అయితే డిజైన్ కనిపిస్తుంది. ఇంక ఇందులో సరికి మనకి 6000 mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. సో చూడాలి మరి ఎప్పటికీ మొబైల్ మన
కి లాంచ్ చేస్తారనేది ఖచ్చితంగా ఈ మొబైల్ మన ఇండియాలో కూడా అయితే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి హానర్ నుంచి హానర్ V40 సిరీస్ మొబైల్స్ ని ఈ రోజు అయితే లాంచ్ చేయాలి. బట్ ఒకసారి దీన్ని ఇప్పుడు వీళ్ళు పోస్ట్ పోన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ నెల 22వ తారీఖున ఈ మొబైల్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. తెలిసిందే హానర్ వచ్చేసరికి హువావేతో సపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు హువావే చైనా వెబ్సైట్లో వచ్చేసరికి హానర్కి సంబంధించిన ఏవైతే డివైసెస్ ఉంటాయో వీటిని వచ్చేసరికి వీళ్ళు అక్కడి నుంచి తీసేశారు. సో అంటే ఇంకా వాళ్ళతో ఇంకా వీళ్ళకి సంబంధం లేదు కాబట్టి అక్కడి నుంచి తీసేసినట్టు తెలుస్తుంది. అలాగే హువావేకి సపరేట్గా వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్ ఇప్పుడైతే ఓపెన్ అయితే అవ్వట్లేదని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫస్ట్ జనరేషన్ అనమాట. సో అంటే ఫస్ట్ టైం వచ్చిన శాంసంగ్ ఫోల్డింగ్ మొబైల్కి ఇప్పుడు ఆండ్రాయిడ్ 11 One UI 3.0 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మీరు ఎవరైనా ఈ మొబైల్ వాడుతుంటే చెక్ చేసుకోండి. ఇది ఇండియాకి వచ్చినట్టుగా లేదు, ఫ్రాన్స్, UAE, UK అలాగే స్వీడన్కు వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఒకవేళ ఇండియా కూడా ఏమైనా రోల్ అవుట్ చేస్తుంటే సో మీకు ఎవరికైనా వచ్చుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ S20 FE ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ కూడా ఒక అప్డేట్ని రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ అప్డేట్ ద్వారా టచ్ స్క్రీన్ స్టెబిలిటీని ఇంకా ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఏమైనా ఫ్యాన్ ఎడిషన్ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి వాట్సాప్ నుంచి ఢిల్లీ సుప్రీం కోర్టు సో ఈ రోజు ఒక తీర్పు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వాట్సాప్ వాడాలనుకుంటే వాడండి, లేదంటే వాట్సాప్ కి రిలేటెడ్ ఆల్టర్నేటివ్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. సో వాటిని అయితే మీరు యూజ్ చేయండి అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటనేది ఒకసారి డీప్ గా వెళ్తే రీసెంట్గా ఒకసారికి యాప్లు ప్రైవసీకి సంబంధించిన ఏవైతే డేటా మనం అప్లికేషన్స్ తీసుకుంటూ ఉంటాయో సో వాటికి సంబంధించింది మనం ఇన్స్టాలింగ్ బిఫోరే వచ్చేసరికి వీళ్ళు డిస్క్రిప్షన్లో ఏమేమి పర్మిషన్స్ తీసుకుంటున్నారు అనేది సో వీళ్ళైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఫేస్బుక్, వాట్సాప్ అలాగే ఇన్స్టాగ్రామ్ చూస్తే మిగిలిన అప్లికేషన్స్ మొత్తం త్రూఅవుట్ అప్లికేషన్స్తో కంపేర్ చేస్తే సో ఎక్కువ డేటాని అయితే లాగుతున్నాయి, అంటే తీసుకుంటున్నాయి మన దగ్గర నుంచి యూజర్స్ డేటాస్ని అయితే కలెక్ట్ చేస్తున్నాయి. ఎందుకు కలెక్ట్ చేస్తున్నాయి దాని మీద అసలు ఫుల్ క్లారిటీ అయితే లేదు. సో దీని మీద వచ్చేసరికి ఇప్పుడు ఒక లాయర్ సో సుప్రీంకోర్టులో అయితే కేసు నమోదు చేశారు. ఇంత ప్రైవసీకి సంబంధించిన డేటాని వీళ్ళైతే తీసుకుంటున్నారు అని చెప్పేసి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే సో మీరు వాట్సాప్ వాడాలని ఏమీ రూల్ అయితే ఏమీ లేదు. సో మీరు ఇష్టపడి వాళ్ళ ఏదైతే ప్రైవసీకి సంబంధించిన డేటా వాళ్ళు కలెక్ట్ చేస్తారని చెప్పి మీకు తెలిసినా మీరు ఇష్టపడితేనే వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది పర్సనల్ మ్యాటర్, అంటే ఒక వ్యక్తికి సంబంధించిన మ్యాటర్. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను వాట్సాప్ వాడాలి అనుకుంటే వాట్సాప్ కండిషన్స్ అన్నిటికీ నేను తొలగితే నేను వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. నా ప్రైవసీకి ఎటువంటి భంగం కలగదు, నేను వాట్సాప్ని నమ్ముతున్నాను అనుకుంటే సో వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే తీసి అవతల పడేసి వేరే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఈ రోజు మన ఇండియాలో 2 ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేసింది. ఒప్పో రెనో 5 Pro 5G వేరియంట్ మొబైల్, ఇంకోటి వచ్చేసరికి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఎన్కో X అని చెప్పేసి వీటిని అయితే లాంచ్ చేసింది. సో ఇందులో మనకి ఒప్పో రెనో 5 Pro ఆల్రెడీ వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. అదే మొబైల్ ఇప్పుడు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఒకసారి మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే ఈ మొబైల్ డిస్ప్లే 6.55 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 8GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 1000+ ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక రైట్ సైడ్ కెమెరాస్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ట్రెడిషనల్ కెమెరా సెటప్ అని చెప్పొచ్చు. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ మైక్రో అండ్ మోనోక్రోమ్ సెన్సార్స్ అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4350 mAh బ్యాటరీతో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇంకా మరొకటి వచ్చేసరికి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఎన్కో X. సో వచ్చేసరికి డ్యూయల్ డ్రైవర్తో అయితే వస్తాయి. ఈచ్ వన్ మనకి బడ్లో వచ్చేసరికి 11mm డ్రైవర్, ఇంకోటిసరికి 6mm డ్రైవర్ని అయితే వీళ్ళు యూజ్ చేసామంటున్నారు. ఇక వీటి ప్రైస్ చూస్తే వీళ్ళు 9999 రూపాయలు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ప్రైస్ పెడితే, ఇక మొబైల్ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 35,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. చైనాతో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైస్ తక్కువే పెట్టారని చెప్పొచ్చు. చైనాలో వచ్చేసరికి దగ్గర 38,000 చిల్లరకి అయితే వీళ్ళు ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. ఇక్కడ వచ్చేసరికి 35,990 రూపాయలు ప్రైస్ పెట్టారు. అయినప్పటికీ ఈ మొబైల్ కొనాలంటే కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే Dimensity 1000+ ప్రాసెసర్కి ఎంత ప్రైస్ అంటే అదే ప్రైస్కి వచ్చేసరికి వేరే బ్రాండ్లో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో మొబైల్స్ అయితే వస్తున్నాయి. సో వీళ్ళు వచ్చేసరికి ఆఫ్లైన్ టార్గెట్ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి సో ఈ మొబైల్స్ ప్రైస్ ఇలాగే పెడుతుంది ఒప్పో వచ్చేసరికి. వీటిని వచ్చేసరికి ఈ నెల 22వ తారీఖు నుంచి వీళ్ళు ఆన్లైన్ స్టోర్లోను ఆఫ్లైన్ స్టోర్లోను సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ ఐటెల్ విజన్ 1 Pro ఈ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. పేర్లు మాత్రం విజన్ ప్రో, మ్యాక్స్, అల్టిమేట్, అట్టి ఇట్టి అని చెప్పేసి పెద్ద పెద్ద పేర్లు పెడతారు. సో ఆ విజన్ మాత్రం వీళ్ళకే కనిపిస్తుందేమో, మనకైతే అంత గొప్ప విజన్ అయితే ఇట్లో కనిపిస్తూ ఉండదు. సో ఈ మొబైల్ డిస్ప్లే సైజు 6.52 ఇంచెస్ అయితే ఉంటుంది. HD+ డిస్ప్లే. ఇందులో స్టోరేజ్ చూస్తే 32GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 2GB ఉంటుంది. ప్రాసెసర్ ఏ ప్రాసెసర్ అని చెప్పట్లేదు వీళ్ళు, సిగ్గుపడుతున్నారు. 1.4 GHz అంటున్నారు. ఇక రైట్ సైడ్ కెమెరా వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. యాక్చువల్గా ఇది పేరుకు మాత్రమే ట్రిపుల్ కెమెరా సెటప్. ఇందులో మెయిన్ కెమెరా 8 మెగాపిక్సెల్, మిగిలిన 2 వచ్చేసరికి డమ్మీ అనుకోవడమే, ఎందుకంటే VGA కెమెరాలు అవి. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది, అది కూడా గో ఎడిషన్. ఇంకా బ్యాటరీ వచ్చేసరికి 4000 mAh బ్యాటరీ అనేది ఈ మొబైల్కి అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 6,599 రూపాయల ప్రైస్ అయితే మన ఇండియాలో పెట్టారు వీళ్ళు.
విజన్, ఇది వాళ్ళ విజన్ అనమాట, సంపాదించాలనే విజన్. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ అలాగే టెక్నాలజీకి సంబంధించిన అన్బాక్సింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.